Yogesh, welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ రివ్యూ చూడబోతున్నాం. అండ్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని ఎప్పుడు చూడకుండా ఉండి ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒక 2 ఇయర్స్గా నేను మూవీ రివ్యూస్ అన్నవి చేస్తున్నాను, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ ఆల్. సో ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ గో ఇన్ టు ద రివ్యూ. మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందానా అండ్ ఫహద్ ఫాసిల్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు అనసూయ, సునీల్ అండ్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై సుకుమార్ గారు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్. అండ్ కరెంట్లీ ఈ మూవీ మనకి థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. స్టార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పార్ట్లోనే చూపిస్తారు పుష్ప ఒక మినీ సైజ్ డాన్ స్మగ్లర్ ఆ టైప్ అని చెప్పి చూపిస్తారు. సో ఆ సెకండ్ పార్ట్కి వచ్చినప్పటికీ ఏమవుతుంది, తను ఎలాగా ఎవాల్వ్ అయ్యాడు అన్నది మనకి చూపిస్తూ ఉంటారు. అదే టైంలో ఒకరోజేమో పుష్ప చెప్తాడనమాట, నేను సీఎంని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అని రష్మికతో. అలా చెప్పినప్పుడు తను అడుగుద్ది అనమాట, సీఎం గారితో ఫోటో తీసుకొని రా, మనం హాల్లో పెట్టుకుందాం అన్నట్టు మాట్లాడుతుంది. సో అలాగా సీఎం దగ్గరికి వెళ్ళి ఫోటో అడిగినప్పుడు ఆ సీఎం అంటాడు, నీలాంటి స్మగ్లర్స్కి వాళ్ళకి నేను ఫోటో ఇవ్వను అని. సో దాని తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. అండ్ ఈ మూవీ టోటల్గా ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఆ ఓపెనింగ్ షాట్ ఏదైతే ఉందో ఆ జపాన్లో ఒక ఫైట్ అని చూపిస్తారు, అది అంతగా నచ్చలేదు. బట్ అది తీసేసి ఆ 10 minutes 15 minutes పోర్షన్ కానీ తీసేసి మిగతాదంతా చూసుకున్నట్లయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చాలా సీన్స్లోని ఏంటంటే బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఫుల్ హై మూమెంట్స్, మనకి కేజీఎఫ్ మూవీ చూసినప్పుడు ఎలా ఎక్కువ హై మూమెంట్స్ ఉంటాయో అలాగే ఈ ఫస్ట్ హాఫ్లో మొత్తం అలాంటి హై మూమెంట్స్ ఉంటాయి. చాలా సీన్స్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగున్నాయి అనే చెప్పాలి. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లోని ఒక ఫ్యామిలీ డ్రామా లాగా వెళ్ళిపోయింది అనమాట. మెయిన్గా అసలు పుష్ప క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దాకా ఎలాగా రూల్ చేస్తున్నాడు అన్న దానికన్నా ఎక్కువగా ఈ ఫ్యామిలీని ఎలా కాంకర్ చేసుకున్నాడు వీటిల్లోనే వెళ్ళిపోయింది అనమాట సెకండ్ హాఫ్. సో చాలా మందికి అది కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు. అండ్ మెయిన్గా ఒక 2 sequences ఉంటాయి. ఈయన శారీ కట్టుకొని ఆ దేవుడు అన్న దానిలాగా చేస్తారు కదా, అలాంటి సీక్వెన్సెస్లో కూడా ఫస్ట్ టైం ఓకే, బట్ సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చినప్పటికీ రిపీటివ్ అంటారు కదా, సో అలా అనిపించింది. సో నాకు ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అనిపించింది. ఇక్కడికే మనకి పాజ్ చేసేసి మూవీ అన్నది ఫినిష్ చేసేయచ్చు థర్డ్ పార్ట్ లీడ్కి ఇచ్చి. అలానే మనకి సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడైతే జాతర దగ్గర ఒక ఇన్సిడెంట్ అవుతుందో అక్కడికే స్టాప్ చేసేసి మనకి థర్డ్ పార్ట్ లీడ్ ఇవ్వచ్చు. అలా కాకుండా ఇంకొంచెం డ్రాగ్ చేసేది అనిపించింది. సో నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బెటర్గా అనిపించింది సెకండ్ హాఫ్ కన్నా. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్, మెయిన్గా అల్లు అర్జున్ గారు అసలు మూవీ మొత్తం కూడా ఆయన షోల్డర్స్ మీద పెట్టుకొని యాక్ట్ చేశారు. ఆయనే ఉంటారు ఎక్కువగా, మిగతా వాళ్ళు ఒక 20 to 30% సీన్స్లో కనిపించినప్పటికీ ఈయన ఎక్కువ ఉంటారు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ బాగా ఎక్కువగా కష్టపడినట్టు అనిపిస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగా అనిపించింది నాకు. పార్ట్ 1లో కూడా చాలా బాగా చేస్తారు. అండ్ సరైనడులో ఎటువంటి టైప్ ఫైట్స్ అవన్నీ చేస్తారో ఆ రేంజ్లోని దానికి ఇంకో 10 times మోర్ లాగా నాకు ఈ మూవీలో ఫైట్స్ అనిపించే అల్లు అర్జున్ చేసింది. డెఫినెట్లీ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేశారు. రష్మిక మందాన కూడా ఒక 2-3 సాంగ్స్ ఉంటాయి కదా, సో ఆ సాంగ్స్లో బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక సాంగ్లోని అంతగా నాకు నచ్చలేదు. ఒక సేమ్ టైప్ ఆఫ్ సాంగ్, సేమ్ టైప్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ ఒక మూవీలోని రవితేజ గారిని చాలా తిట్టారు జనాలు, అలాంటిది సేమ్ సీన్స్ సేమ్ సాంగ్స్ మళ్ళీ ఈ మూవీలో కూడా అనిపించింది ఒక సాంగ్. సో నాకు అది అంతగా నచ్చలేదు. అండ్ రష్మిక క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంది అని చూపిస్తున్నారు కానీ అది అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను చేసిన ముందు క్యారెక్టర్ యానిమల్ మూవీలో కూడా ఒకే ఒక మోనోలాగ్ ఉంటుంది మూవీ మొత్తం, అది కేవలం పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉంటుంది. సేమ్ ఈ మూవీలో కూడా అలాంటిదే ఫాలో అయ్యారు. సో నాకు పర్లేదు యాక్టింగ్ అనిపించింది. అలానే ఫహద్ ఫాసిల్ ఫస్ట్ పార్ట్లో చాలా బాగా చూపించారు, బట్ సెకండ్ పార్ట్లో ఏంటంటే ఏదో ఒక
కామెడీ విలన్లా చేసేసారు. నాకు అది కొంచెం నచ్చలేదు. ఇంకా ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదని ఫీల్ అయింది. బట్ ఇచ్చిన క్యారెక్టర్లో 100% ఇచ్చేది ఫహద్ ఫాసిల్. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. డైరెక్ట్ చేసింది సుకుమార్ గారు. కానీ ఆయనకి ఉన్న ఒక క్లాస్ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో అలాంటివి ఏమీ లేవు ఈ మూవీలో. నాకు ఇదే కంప్లైంట్ ప్రీవియస్ మూవీలో కూడా అనిపించింది పుష్పలో. నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. లైక్ నాన్నకు ప్రేమతో కానీ, లేదంటే నేను ఒక్కడే, ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్. సో ఇది కొంచెం డిఫరెంట్ జానరా. బట్ స్టిల్ బాగా చేశారు. కాకపోతే కొంచెం ఆ లెంతీ టైం అన్నది కొంచెం కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం చాలా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ డైలాగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లోనే ఒక 2-3 ఉంటే ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత ఆ డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేవు అన్న ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ డైరెక్షన్ బాగుంది. బట్ ఇంకా కొంచెం మూవీ ట్రిమ్ చేస్తే బాగుండేది. అలానే మ్యూజిక్ వచ్చినప్పటికీ ఎక్కువ దేవిశ్రీ ప్రసాద్ గారు అందించారు. అండ్ బీజిఎం ఏమో శామ్ సియస్ అండ్ ఈయన ఇద్దరు కలిపి చేసినట్టు చూపించారు. ఎక్కడ కూడా బాగాలేదు అన్న ఫీలింగ్ అయితే రాలేదు. బీజిఎం అంతా స్మూత్గా వెళ్ళిపోయింది. అండ్ సాంగ్స్ చూసుకున్నట్లయితే 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్లోని ఒక పెద్ద విప్లవం ఉద్యమం లాంటి జాతర లాంటిది సాంగ్ చేసి ఇమీడియట్గా దానికి వేరే ఒక సాంగ్ కనెక్ట్ చేయడం నాకు అసలు నచ్చలేదు. సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే నాకు నచ్చలేదు సెకండ్ హాఫ్లో మెయిన్గా. సో అది కాకుండా అయితే సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న ఒపీనియన్తో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా కూడా మనకేంటంటే అంత ఇంపాక్ట్ కలిగించదు మూవీ. సేమ్ నాకు ఈ మూవీ చూసినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. నాకు ఒక యావరేజ్ మూవీ అన్న వైబ్సే వచ్చింది. అండ్ చాలా ప్లేసెస్లోని ఒక ప్రీవియస్ మూవీస్ మనకి రిసెంబ్లెన్స్ అన్నట్టు అనిపిస్తాయి కాన్సెప్ట్ వైజ్. అంటే చూసిన విధానంగా అని కాకపోయినా నాకు యాక్చువల్లీ పుష్ప 1 చూసినప్పుడే KGF 1 లాగా అనిపించింది. ఇందులో కూడా KGF 2 లానే అనిపిస్తుంది సెకండ్ పార్ట్ మొత్తం కూడా. కొన్ని డైలాగ్స్ నేను ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను ఇదేంటి KGF 2లో కూడా ఇలాంటి డైలాగ్స్లే కదా ఉంటాయి, టైప్ ఆఫ్ డైలాగ్స్ అనమాట. సో నాకు అలా అనిపించింది. దానివల్ల ఏంటంటే ఇంపాక్ట్ నాకైతే అంత హై మూమెంట్స్ ఇంపాక్ట్స్ అన్నవి లేదు. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మూవీ అన్నది షార్ట్స్గా చూస్తే ఆ హై మూమెంట్స్ వచ్చేలా ఉంటున్నాయి. కాబట్టి స్టోరీ మాత్రం ఏం పెద్దగా ఉండట్లేదు. ఎగ్జాంపుల్ మళ్ళీ పుష్ప 2నే, ఎందుకంటే స్టోరీ ఏం ఉండదు అనమాట. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ స్టోరీ ఏమి ఉండదు. ఏదో పాతకాలం సినిమాలాగా అమ్మాయిలు కిడ్నాప్ చేసి రేప్ పట్టుకెళ్ళిపోవడం, లేదంటే హీరో వెళ్ళి కాపాడడము, ఇలాంటి సీన్సే. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం బాబోయ్ మనం ఇంకా ఎక్కడున్నాము అన్న ఫీలింగ్ అయితే నాకు కంప్లీట్గా వచ్చేసింది. దానివల్లే నాకు యావరేజ్ మూవీ అనే అనిపించింది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాల్సింది. అండ్ ఐటమ్ సాంగ్ పెట్టారు శ్రీలీల. పాపం లాస్ట్ టైం సమంత గారికి చాలా మంచి క్రేజ్ వచ్చింది అంటావు ఆ సాంగ్లో. కానీ ఈ సాంగ్లోని అంత డెడికేషన్ అండ్ అంత పర్ఫెక్ట్ సినిమాటోగ్రఫీ స్టెప్స్ కానీ అవి అంతగా నాకు అనిపించలేదు. మ్యూజిక్ దగ్గర నుంచి ఎండింగ్ వర్క్ కూడా అంత రేంజ్లో లేదన్న ఫీలింగ్ వచ్చింది. అది కూడా మేబీ ఒక నెగిటివ్ లాగే నేను చూస్తున్నాను. సో ఓవరాల్గా మూవీ అయితే అల్లు అర్జున్ యాక్టింగ్ నిజంగా చాలా బాగుంది. అలానే విలన్ క్యారెక్టర్ కూడా ఈక్వల్గా రాసుంటే బాగుండేది. ఎందుకంటే ఫహద్ ఫాసిల్ ఏదో క్యాజువల్గా తిరుగుతున్నారు, మెయిన్ విలన్ ఎవరిని చూపించలేదు. పార్ట్ 3 లీడ్ అంటున్నారు ర్యాంపేజ్కి. సో చూద్దాం మరి పార్ట్ 3 ఎలా ఉంటుందో, అసలు వస్తుందో రాదో మరి అదైతే తెలీదు. సో ఇక్కడికైతే ఇలా లీడ్ ఇచ్చారు. సో నాకు మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, అసలు మీరు చూసారా లేదా, అండ్ చూస్తే ఎలా అనిపించింది? అండ్ డెఫినెట్లీ పిల్లల్ని మాత్రం ఈ మూవీకి తీసుకెళ్లరు. చాలా ప్లేసెస్లో కొంచెం వైలెన్స్, అన్నెసరీ ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి మూవీ మొత్తంలో. అండ్ కొంచెం వల్గారిటీ కూడా ఉంది. సో దానివల్ల అయితే నేను పిల్లల్ని తీసుకెళ్ళే అంత మూవీ కాదు అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా. సో చూడాలి అనుకుంటే చూడండి. ఇది కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. దిస్ ఈజ్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ 2BHK 2B హానెస్ట్ కంటెంట్.